హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గార్డెన్లో వచ్చి కొంచెం హార్వెస్ట్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి దొండకాయలు అయితే హార్వెస్ట్ ఉన్నాయి. చాలా వరకు అయితే ఇప్పుడు దొండకాయలు అయితే రావట్లేదండి. ఈ పాదు కూడా చూడండి ఎలా ఎండిపోతున్నాయో. ఇదన్నా కొంచెం బెటర్గానే ఉందండి. అసలుకి కింద కానీ ఇక్కడ సైడ్కి ఇంకొకటి ఉంది కదా పెన్సిల్ దొండ, అవైతే అసలు మొత్తం ఎండిపోతున్నాయి. ఆకులన్నీ పాడైపోయాయి అన్నమాట. ఇంకా చూడండి ఇవైతే కొంచెం బాగా వచ్చాయి. మంచి సైజులో అయితే ఉన్నాయండి దొండపాదు. ఈ దొండకాయలు కూడా చాలా మంచిగా అయితే వస్తున్నాయి. ఇవైతే కొన్ని ఉన్నాయి కాబట్టి వీటిని అయితే ఫస్ట్ హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. చాలా రోజులు అయిందండి హార్వెస్ట్ చేయక. ఇంకా ఈ రోజు నుంచి కొంచెం ఫ్రీగానే ఉంటాను కాబట్టి ఇంకా మనం టెర్రస్ గార్డెన్లో వీడియోస్ హార్వెస్ట్లు అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి. మొన్నటి వరకు వినాయకుడి దగ్గర అయితే ఉండిపోయామండి 9 days. అక్కడే కొంచెం ఎంజాయ్ చేసాము. కొంచెం బిజీ అయిపోయాం అనమాట. ఇంకా వినాయకుడు అన్నీ నిమజ్జనం అయితే అయిపోయాయి. నేను కూడా ఇంట్లో అయితే వినాయకుడిని అయితే పెట్టానండి. ఫుల్ వీడియో అయితే చేయలేదు. ఇంకా ఆ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ అయితే చేస్తాను. కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకా వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ పెట్టుకుంటూ వస్తూ ఉన్నానండి. ఇంకా ఈరోజు అయితే దొండకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసేసాను. ఇక్కడ వచ్చేసి కాకరకాయ ఒకటే ఉందండి. ఇది వచ్చి ఎండిపోయింది. ఇంకా నేను హార్వెస్ట్ చేయలేదు. డైరెక్ట్ రోజు రావడము, హార్వెస్ట్ చేసి వెళ్ళిపోవడము, వీడియో అయితే తీయలేదు. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటికి ఇవైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఒక కాకరకాయ, 2-3 టమాటాలు అయితే ఉన్నాయండి. మిగతావన్నీ కొన్ని కచ్చిగా ఉన్నాయి. చూడండి పచ్చిమిర్చి కూడా మొత్తం పండుగ అయిపోయిందండి. ఇది చెప్పాను కదా అసలుకి టెర్రస్ పైకి సరిగ్గా రావట్లేదు అని, అందుకే అవి చూసుకోలేదు. మొత్తం పండుగ అయిపోయాయి, అవి రెడ్గా అయిపోయాయి. ఇవి వచ్చేసి చిట్టి మిర్చి అండి, చాలా బాగుంటుంది కానీ చాలా స్పైసీ అండి. ఇవి కూడా ఇంకా కర్రీలో అయితే వేసేస్తాను. ఇంకా డైరెక్ట్ మనం తినలేము. బజ్జీ కూడా చేశాను ఒకరోజు నేను వీటితో, కానీ చాలా స్పైసీ అయితే ఉన్నాయి. ఇవి చూడండి చిన్న చిన్న మిర్చి, ఇవి ఎంత బాగున్నాయి. ఇవి చూడడానికి అయితే బాగుంటాయండి, ఇలా షో పీస్ లాగైతే బాగుంటాయి. ఇంకా అవి కూడా ఎండిపోతున్నాయి. ఒక్కటైతే తీసేసి అలా వేసేసాను నేను మట్టిలో. ఇక్కడ కూడా చాలా వరకు మిర్చి అయితే ఉన్నాయండి. వీటిపైన నేను నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేసేసాను. పుల్లటి మజ్జిగ కూడా స్ప్రే చేశాను. మొన్న వచ్చేసి నేను ఇంగువ ఉంటుంది కదండి, ఇంగువ వాటర్ కూడా స్ప్రే చేశాను అనమాట. కొంచెం కొంచెం తగ్గిపోతుంది. ఇంకా హార్వెస్ట్ అయితే అయిపోయిందండి. కిందికి అయితే వస్తున్నాను. ఇక్కడ చూడండి మేము కిందికి మెట్ల దగ్గర అయితే ఇక్కడ సోరపాదు ఉంది. ఇది కింద గార్డెన్ నుంచి ఇలా ఇంటి పైకి అయితే ఇలా పంపించాము. సోరపాదు అయితే ఉంది. చిన్న సోరకాయ అయితే ఉందండి. మీకు అది చూస్తుంటే పెద్ద గుమ్మడికాయలా కనబడుతుంది, అది కాదండి. ఇక్కడ చూడండి ఇంకా 2-3 లాంగ్ పొడుగు సోరకాయలు అయితే ఉన్నాయి. ఒక పువ్వు అయితే ఉందండి, మేల్ ఫ్లవర్. ఫీమేల్ ఫ్లవర్కి ఇలా పాలినేషన్ అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను అవన్నీ చేయలేదు, కానీ ఒకటి ఉంది కదా చేయడం, వేస్ట్ ఎందుకు పడేయడం అనేసి వాటితో అయితే పాలినేషన్ అయితే చేస్తున్నాను. కానీ ఇందులో 2 పాదులు ఉన్నాయండి, ఒకటి రౌండ్ది ఉంది, పొడుగు కూడా ఉన్నాయి. ఇంకా కిందికైతే వచ్చేసానండి మీకు బీరపాదు చూపించడానికి. ఇక్కడ చూడండి మందార పువ్వు ఎంత బాగుందో పింక్ కలర్లో. ఇది వచ్చేసి మా ఇంటి వెనక అండి. మా ఇంటి వెనక గోడ పక్కకి మేము మట్టి ఉంటుంది కదా, ఇంకా గార్డెన్లో కూడా ఉన్నాయి. ఇటు వెనక సైడ్ కూడా మట్టి నేల మంచిగా బలంగా ఉంటుందని ఇక్కడైతే విత్తనాలు అయితే వేసాము. చాలా మంచిగా అయితే జర్మినేషన్ అయితే అయ్యాయండి. చూడండి బీరకాయలు కూడా వచ్చాయి. చిన్న చిన్న బీరకాయలు 3 అయితే ఉన్నాయండి. వీటికి బాగా మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇంకా ఇలా ఫ్లవర్స్ ఉంటే కంపల్సరీ తెంపేసేయాలండి. అలా ఉంటే ఇంకా కాయతో ఉన్న ఫ్లవర్స్ అయితే రావండి, ఫీమేల్ ఫ్లవర్స్ అయితే రావు. ఇలా 2 అయితే తెంపాను. ఇంకొకటి చిన్నగా లేతగా ఉంది, అది అలానే వదిలేసానండి. ఇంకొక బీరకాయ అయితే ఉంది, అది ఇంకా 2-3 daysలో అయితే హార్వెస్ట్ అయితే చేశాను. కానీ చాలా మంచిగా అయితే వస్తున్నాయండి ఈ బీరకాయలు. నా వీడియో కన్నా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ గోడ పక్కకి అయితే ఉందన్నమాట. పక్కన ఖాళీ ప్లేస్ ఉంది, అందులో అయితే విత్తనాలు అయితే వేసాము. చాలా మంచిగా అయితే జర్మినేషన్ అయితే అయ్యాయి. ఇవే అండి ఈరోజు హార్వెస్ట్. నా వీడియో కన్నా వస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.